యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చూడండి, యేసు వస్తున్నారు అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదూ, పాటల్లో పాడతాం. కాని అది కేవలం ఒక నినాదం కాదు, దాని వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉంది. కొన్ని దశలున్నాయి. అసలు దానికి ఎలా సిద్ధపడాలి? ఆ విషయాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, మొదటి విషయమేంటంటే, కేవలం భావోద్వేగం సరిపోదు, జ్ఞానం ముఖ్యం. యేసు వస్తున్నారు, సిద్ధపడండి అని మనమెంతో ఆవేశంగా పాటలు పాడతాం, అది మంచిదే. కాని ఆయన రాకడ గురించి వాక్యం అసలు ఏం చెప్తోంది? ఆ లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తోందో తెలుసా? జ్ఞానం లేకపోవడం వల్లనే ప్రజలు నాశనమైపటారట. ఇక రెండోవది, బైబిల్లో కొన్నిసార్లు మనకు కొంచెం గందరగోళంగా అనిపించే వాక్యాలుంటాయి. ఒకచోటేమో ఆయన వచ్చినప్పుడు ప్రతీ కన్ను చూస్తుంది అనుంటుంది, మరో చోట చూస్తేనేమో ఆ గడియ ఎవరికీ తెలియదు అంటుంది. మరి తేడా ఏంటి? అసలు విషయమేంటంటే, ఆయన రాకడ ఒక్కసారిగా జరిగిపోయేది కాదు. అది దాదాపు 7 సంవత్సరాల పాటు 3 వేర్వేరు దశల్లో జరుగుతుంది. ఇక చివరిగా మూడవ విషయం, ఆ మొదటి దశ అదేనండి రహస్య రాకడ. అంటే సంఘాన్ని దేవుడు రహస్యంగా ఈ లోకం నుండి తీసుకువెళ్లడం. అయితే దీనికి అర్హత ఎలా వస్తుంది? కేవలం విశ్వాసముంటే చాలంటారా? కాదండి, వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. మచ్చ, ముడత లేదా ఏ కళంకం లేని సంపూర్ణ పరిశుద్ధత కావాలి. అంటే మన మనస్సాక్ష్యం మనల్ని తప్పుపట్టకూడదు. అలాంటి జీవితం చాలా అవసరం. సో చివరిగా చెప్పేదేంటంటే, రెండవ రాకడకు సిద్ధపడటమంటే ఊరికే ఎదురుచూడటం కాదు, దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుని సంపూర్ణ పరిశుద్ధతతో బ్రతకడం.